శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంతదేశికాయ నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. గోదాస్తుతి 3వ శ్లోకం. త్వత్ప్రేయసః శ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురషింజితానాం గోదే త్వమేవ జననీ త్వదభీష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేయా. వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేయా. ఓ తల్లి గోదాదేవి, నిన్ను స్తుతింపదగినటువంటి ప్రసన్నమైనటువంటి మధురమైనటువంటి భాషను నాకు నీవే కలిగించమ్మా, నీవే ప్రసాదించమ్మా. శబ్దార్థాలు మణులు తాపినటువంటి ఒక నీ కాళ్ళ అందెల సవ్వడికి సరితూగాలమ్మా. నిన్ను పొగిడేటువంటి మాటలు నీ ప్రియుడైనటువంటి రంగనాథునికి వీణుల విందుగా వినసొంపుగా ఉండాలి. అలాంటి వాక్కును ప్రసన్నతను నాకు ప్రసాదించు తల్లి అని ఈనాటి శ్లోకంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు నిగమాంతదేశిక స్వామివారు. ఈ శ్లోకం లోపల వాక్పాటవాన్ని ప్రసాదించమని దేశికులు అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తల్లి జగత్తుకే అంతటికీ కూడా తల్లి. వందే జగన్మాతరం అంటూ అమ్మను ప్రార్థన చేస్తూ ఉంటాం. సమస్త జగత్తుకు అంతటికీ కూడా తల్లివి అమ్మా నీవు. తల్లి ఏం చేయాలి అంటే ముందుగా ఆది గురువు తల్లి. తన పిల్లలకు చక్కనైనటువంటి వాక్కును మాటలను నేర్పిస్తుంది తల్లి. మాట్లాడేటువంటి నేర్పడితనాన్ని నేర్పించేది తల్లి కదా. కాబట్టి నీకు గోదా అన్నటువంటి నామం ఏదైతే ఉందో, పేరు ఏదైతే ఉందో, నీవు కూడా నాకు చక్కనైనటువంటి వాక్కును ప్రసాదించేటువంటి తల్లివి అని సార్థక నామధేయురాలు అమ్మ నీవు. మరి అలాంటి తల్లిని స్తుతించాలి, గోదాదేవిని స్తుతించాలి అంటే గోదాదేవి యొక్క గుణగణాలను చాలా చక్కగా ప్రార్థన చేయాలి, పొగడాలి అంటే అది నా వల్ల అశక్యమైనటువంటిది. నేను అశక్తుడను. కానీ నీ యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొగడటానికి అవన్నీ నీ గుణాలన్నీ కూడా నన్ను బలవంత పెడుతున్నాయమ్మా, నిన్ను పొగడడానికో నిన్ను స్తుతించడం కోసమని. మరి అలా స్తుతించాలి అంటే నాకు చక్కనైనటువంటి వాక్కు కావాలి, చక్కనైనటువంటి మధురమైనటువంటి వాక్కు నాకు కావాలి. మరి అలాంటి వాక్కును ప్రసాదించేటువంటి తల్లివి నీవే ఓ గోదమ్మ. కనుక నీవు నాకు వాక్ శక్తిని ప్రసాదించు. వాక్కు 5 లక్షణాలతో కూడుకొని ఉంటుంది. ఏ విధంగా ఉండాలి వాక్కు అంటే ప్రసన్నంగా ఉండాలి. అదేవిధంగా మరి ప్రసన్నత అంటే ఏమిటి? ప్రసన్నం అంటే స్వచ్ఛమైనటువంటి వాక్కు, శుద్ధమైనటువంటి వాక్కు, ఎలాంటి ఒక్క అపశబ్దము కూడా పలకకుండా ఉండేటువంటి వాక్కు ఏదైతే ఉందో దానిని మనము కలిగినటువంటి వాక్కు అని చెప్పేసి అంటాం. ఒక్క అపశబ్దము కూడా పలకడానికి అందులో వెతికినా దొరకకుండా ఉంటుంది. రమణీయం ప్రసన్నాంబు
సన్మనుష్య మనోయధా అంటుంది శాస్త్రం. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయధా. స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి నీరు తాగితే ఎంత రమణీయంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. ప్రసన్నమైనటువంటి జలం వాక్కు కూడా అలాగే ఉంటుంది. ప్రసన్నమైనటువంటి జలములాగే వాక్కు కూడా ఉంటుంది. జలం ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుందో వాక్కు కూడా అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మాటలను సాక్షాత్ వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తున్న సమయంలో ఉన్నటువంటివి. మాట్లాడినప్పుడు మనసులను కదిలించాలి, ప్రసన్నత చేయాలి, ఆనందం కలిగేలాగా చేయాలి. కల్మషము లేనటువంటి పవిత్రమైనటువంటి హృదయముతోటి, దోషములు ఏమాత్రము కూడా లేకుండా, ఒక్క అపశబ్దము కూడా లేకుండా, పౌరుషమైనటువంటి మాటలు లేకుండా, చక్కనైనటువంటి వాక్ పటిమతోటి వాక్ ద్వారా కలగాలి. అలా నా నోటి నుంచి జాలువారాలమ్మా వాక్కులంతా కూడా. వాచామర్థోనుధావతి అంటే మన వాక్కు ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? మర్థోనుధావతి. సాధువులు రాబోయేటువంటి అర్థాన్ని ఋషులు మాట్లాడేసుకుంటూ ఉంటారు. సాధువులంతా కూడా భవిష్యత్తును ఊహించి ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది అని భవిష్యత్తునంతా కూడా వాళ్ళు ఊహించి మాట్లాడుతూ ఉంటారు. ఋషులు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల సవ్వడి, మాటల శబ్దం ఏదైతే ఉందో ఆ మాటల ఋషుల నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట, ప్రతి శబ్దము, ప్రతి వాక్కు కూడా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతటి గొప్పనైనటువంటి వాక్ సంపద, వాక్ శక్తి ఋషులు, సాధువులు, తాపసులు కలిగి ఉంటారు. వాళ్ళు నిరంతరము కూడా ప్రసన్నమైనటువంటి వాక్ శక్తిని కలిగి ఉంటారు. ఆ లక్షణాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అంటే నన్ను ప్రసన్నించు, నాకు నీవు ప్రసన్నురాలువి కా తల్లి అంటే నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. అందుకోసమనే ఈ గోదాస్తుతి లోపల రచించడం కోసం ఉపయోగించినటువంటి పదజాలం ఏదైతే ఉందో, ఈ గోదాస్తుతిలో ఉపయోగించినటువంటి వాడినటువంటి భాష, వాక్కు ఏదైతే ఉందో, గొప్పనైనటువంటి శృతులు, వాటన్నిటికీ కూడా గొప్పనైనటువంటి అర్థాన్ని కలుగజేస్తున్నాయి. శృతులన్నీ కూడా గొప్పనైనటువంటి శ్రేయస్సును కలుగజేస్తున్నాయి. ఈ గోదాస్తుతిలోని ప్రతి వాక్యము, ప్రతి పదము కూడా అలా గొప్పనైనటువంటి శక్తిని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. వాక్కు మధురంగా ఉండాలి. మొదటిది ప్రసన్నత అయితే, రెండవది ఈ వాక్కు ఏదైతే ఉందో మధురంగా ఉండాలి. ఇది రెండవ లక్షణం. పనస తొనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీయగా ఉంటాయి. వాటిని ఆస్వాదించినప్పుడు మధురంగా ఉంటాయి. అలాంటి కమ్మనైనటువంటి తీయనైనటువంటి పనస తొనలకు మనము పంచదార అద్దామనుకోండి, వాటి యొక్క తీపిదనం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. లేదా తేనెలో ఆ పనస తొనలను మనము ముంచినట్లయితే, నాంచినట్లయితే వాటి మాధుర్యం ఇంకా పెరుగుతుంది.
ఆ పనస తొనలను నేతిలో తేనెలో ముంచినప్పుడు ఆ పనస తొనల నుంచి పలుచనైనటువంటి ద్రవస్థితిలో ఉన్నటువంటి ఆ తేనె జాలువారుతూ ఉంటుంది, కిందికి జాలువారుతూ ఉంటుంది. అలాగే నా నోటి నుంచి కూడా మాటలు జాలువారాలి అమ్మా. ఆ పనస తొనలకు ఏ విధంగానైతే మధురంగా తీయదనం ఉంటుందో, మాధుర్యం ఉంటుందో, అలాగే నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాటకు కూడా మాధుర్యం ఉండాలి, మధురంగా మాట్లాడాలి. ఈ గోదా స్తుతిని ఒక్కసారి చదివితే వారికి మళ్ళీ 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 చదవాలి అన్నటువంటి మనసు పులకితలాడాలి. మనసంతా కూడా దానికోసమని చెప్పేసి పరితపించాలి. మళ్ళీ మళ్ళీ ఈ గోదా స్తుతిని చదవాలి, ప్రతిరోజు కూడా చదవాలి అనిపించాలి. అంత గొప్పనైనటువంటి మధుయుతమైనటువంటి వాక్కులను ఇందులో ఇమర్చి నిన్ను పొగిడేట్లాగా నాను చెయ్యి తల్లి. మరి ఎందుకంటే నీవే, ఆ గోదాదేవియే ఒక గొప్పనైనటువంటి మూర్తీభవించినటువంటి మాధుర్యము కదా. మరి అలాంటి మాధుర్యము కలిగినటువంటి గోదమ్మ తల్లిని మనము స్తుతించాలి అంటే ఆ స్తోత్రములో ఎంత గొప్పనైనటువంటి మాధుర్యము కలిగినటువంటి పదాలు ఉండాలి. కాబట్టి అలా గొప్పనైనటువంటి పదాలతో స్తుతిస్తేనే ఈ జన్మకు సార్థకత. ఈ మనుష్య జన్మ ధర్మం ఏమిటి అంటే మృదు మధురమైనటువంటి నీ గుణాలను అంతకన్నే మధురమైనటువంటి పదాలతో మాత్రమే నేను స్తుతించగలగాలి. మళ్ళీ ఏదో అందులో ఉపయోగించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పదానికి కూడా అర్థవంతంగా ఉండాలి, సారవంతంగా ఉండాలి, స్పష్టమైనటువంటి అర్థాన్ని ప్రసాదించేలాగా ఉండాలి. లలిత వర్ణ పద రచన ప్రసాదప్యం జకమైతే అది సరసమైనటువంటి పదాలను కూర్చే మాధుర్యము అని చెప్పేసి అంటాం. చాలా అంటే మృదు మధురమైనటువంటి లలిత పదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక దగ్గర కూర్చితే ఏర్పడేటువంటి పదాల సముదాయం ఉందో దాన్ని మాధుర్యము అని చెప్పేసి అంటాము. అవన్నీ కూడా రసధర్మాలు, మాధుర్యంకి రసధర్మాలు, ప్రసాద మాధుర్య గుణాలన్నీ కూడా ఇవన్నీ కావ్యము రచించడం కోసం ఉండాల్సినటువంటి లక్షణాలు. దానికి ప్రసాదం ఉండాలి, మాధుర్యం ఉండాలి ఈ కావ్య లక్షణానికి. కాబట్టి అంత గొప్పనైనటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కు నాకు కలగాలి తల్లి. మరి అమృతమైన తుల్యమైన వాక్కు కలగాలి అంటే అది వాక్కును కోరుకునేటువంటి మూడవ లక్షణము, దానికి ఉండవలసిన మూడవ లక్షణము. యదా స్త్రీణాం తదా వాచాం సాధుత్వే దుర్జనో జనః. అంటే సామాన్యంగా జనులందరూ కూడా కవుల యొక్క వాక్కుల పట్లను, అదేవిధంగా స్త్రీల యొక్క శీలం పట్ల దుర్జనులుగా ఉంటారు. కవులు ఏదైనా ఒక కావ్యం రాసిన, ఒక కవిత రాసిన అందులో అశ్లీలత లేదా అందులో ఏదైనా తప్పిదము దొరుకుతుందా అని సామాన్య జనులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలలో కూడా అశ్లీలతను చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జనులంతా కూడా. కాబట్టి అలా కవిత్వంలో కానీ ఆ తల్లి యొక్క మాధుర్యంలో కానీ దుర్జనులకు కాదు ఎవరికి కూడా అలాంటి
పా ఆలోచనలు కూడా కలగకుండా ఉండేలాగా పదజాలం ఉండాలి. అంతేకాదు ఈ గోదాస్థుతిలో వాడేటువంటి ప్రతి పదము కూడా, వాక్యము కూడా పామరులైనటువంటి కొద్దిపాటి పాండిత్యం ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళంతా కూడా గొప్పగా ఆస్వాదించగలగాలి. పండితులు కూడా ఒక అమృతధారలాగా ఈ యొక్క స్తుతిని ఆస్వాదించాలి. అంటే ఈ గోదాస్థుతి ఏదైతే ఉందో ఇది పండితులకు, పామరులకు, ప్రతి ఒక్కరికి కూడా సులభంగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉండాలి. అలా గొప్పనైనటువంటి స్వభావము ఈ యొక్క స్తుతికి కలిగి ఉండాలి. కనుక ఇందులో వాడేటువంటి పదజాలము చక్కగా నా నోటి నుంచి వాక్కుల రూపంలో నాకు ప్రసాదించి ఆ వాక్కులన్నీ కూడా రసాత్మకంగా ఉండాలి. మాధుర్యంతో కూడుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. అలా గొప్పనైనటువంటి భాగ్యము నాకు ప్రసాదించమ్మా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక 4వ లక్షణము వాక్కుకుండేది ధ్వని ప్రధానమైనటువంటిది. గోదాదేవి అలా నడిచి వస్తూ ఉంటే తను ధరించి ఉన్నటువంటి పాదాలకు ఉండేటువంటి నూపురాలు ఏవైతే ఉన్నాయో, మణి నూపురాలు ఏవైతే ఉన్నాయో, మణిమయమైనటువంటి నూపురాలు ఏవైతే ఉన్నాయో, ఆ నూపురాల యొక్క ధ్వని లయబద్ధంగా మాధుర్యంగా ఉంటుంది. ఆ తల్లి నడకను ఏ విధంగానైతే లయబద్ధంగా మాధుర్యంగా ఉంటుందో అలాగే నా నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా లయబద్ధంగా ధ్వని ప్రధానమైనదిగా మాధుర్యంతో కూడుకున్నటువంటిదిలాగా ఉండాలి. మరి ధ్వని ప్రధానంగా ఉండాలి అంటే మనము మాట్లాడడానికి ఒక రకంగా చాలా సులభంగా ఉన్నప్పటికీ కూడా అది పదాన్ని మనం విశేషంగా అర్థం చేసుకుంటే విశేషమైనటువంటి అర్థాన్ని మనకు కలుగజేయాలి. కొద్దిపాటి పాండిత్యం ఉన్న వాళ్లకు అది అర్థం అవ్వగలగాలి. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. పండితులైనటువంటి వాళ్ళు కూడా దాన్ని విశేషంగా తెలియచేసేలాగా ఉండాలి. అలా గొప్పనైనటువంటి ధ్వని ప్రధానమైనటువంటి వాక్కును నాకు ప్రసాదించు తల్లి. నీ యొక్క చరణాల చర్వణం ఏదైతే ఉందో అది చూడడానికి వ్యంగ్యంగా స్ఫురిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం నడిచినటువంటి వేసినటువంటి అడుగుల ద్వారానే ఆ పాదాలకు ఉన్నటువంటి అందెల రవళి ఏదైతే ఉందో అది ధ్వనిస్తూ ఉంటుంది. ఒక చక్కనైనటువంటి నృత్యకారిణి అందెల రవళులు కట్టుకొని మువ్వలు కట్టుకొని నాట్యమాడుతూ ఉంటే లయబద్ధంగా వాటి యొక్క రవళి అందెల రవళి ధ్వని ఉంటుంది. నృత్యం రాని వాళ్ళు కట్టుకొని దాన్ని ఆడుతూ ఉంటే అదే అందెల రవళి మనకు కఠినంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ గోదమ్మ తల్లి నడిచి వస్తూ ఉంటే ఎంత మధురంగా ఆ యొక్క అందెల రవళి మనకు వినిపిస్తుందో అలాగే ఈ గోదాస్థుతిలో ఉన్నటువంటి పద సముదాయము కూడా అంత మాధుర్యంగా ఉండాలి. ధ్వని ప్రధానత యత్ర తదుత్తమమద్భుతాహృతం అంటుంది శబ్ద అర్థాలంకారము. ఉత్తమమైనటి రచనకు ఉండేటువంటి లక్షణం ఏమిటిది? ధ్వని ప్రధానమైనటువంటిది ఉత్తమమైనటువంటి
కావ్య లక్షణము. కాబట్టి ఈ గోదాస్తుతికి కేవలము ఈ గోదాస్తుతి అంటే గోదాదేవికే కాదు, ఆ గోదమ్మ తల్లి యొక్క ప్రియుడైనటువంటి రంగమన్నారుకు కూడా కరుణామృతంగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. అంటే మనం ధ్వని ప్రధానంగా ఉండడమే కాదు, వినసొంపుగా ఉండాలి. ఇది కూడా వాక్కుకు ఉండవలసినటువంటి మరొక లక్షణం, 5వ లక్షణము. ఈ స్తుతిని చేస్తున్నంతకాలం సేపు కూడా, ఈ స్తుతిని అనుభవిస్తున్నంతసేపు కూడా నీ యొక్క నీ యొక్క గుణ వైభవాన్నంతా వర్ణిస్తున్నంతసేపు నీ ప్రియుడైనటువంటి రంగనాథుడు కూడా ఆనందిస్తూ ఉండాలి. పరాశర భట్టర్ స్వామివారు శ్రీగుణరత్న కోశం లోపల ఈ విధంగా తెలియజేస్తారు. దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హత్కోత్కర్షాత్ స్ఫుటతు భుజయో కంచుకశతం. పరాశర భట్టర్ వారు స్వామివారు రంగనాథుడి ముందర నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వామి రంగనాథ, ఇప్పుడు నేను మా తల్లి అయినటువంటి తాయారమ్మ గురించి, నేను ఆ గోదమ్మ తల్లి గురించి నేను ప్రార్థన చేయబోతున్నానయ్యా. ఆ శ్రీదేవి గుణవర్ణన ఏదైతే ఉందో ఆ గుణవర్ణన వింటూ ఉంటే నీ యొక్క ఆనందము పెరిగిపోతూ ఉండాలి. ఆ ఆనందంతోటి నీ హృదయమంతా కూడా విశాలంగా పెరుగుతూ ఉంటే, నీవు విశాల హృదయుడైతూ ఉంటే, నీకు ధరింపచేసేటువంటి కవచాలు ఏవైతే ఉన్నాయో ఆ కవచాలన్నీ కూడా ప్రతిసారి ఒక కొత్త కవచాన్ని తీసుకువచ్చి ధరింపచేయాలి. అలా 100 కవచాలు ధరింపచేసినా కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని వింటూ ఉంటే నీకు ఆనందంగా ఉంటుంది. అమ్మవారి యొక్క గుణవర్ణన వింటూ ఉంటే రంగనాథుడి యొక్క సంతోషం పెరిగిపోతూ ఉంటుంది. అలా అమ్మవారిని స్తుతిస్తున్నంతసేపు కూడా దాన్ని ఆస్వాదిస్తూ సంతోషంతో ఎగిరి గంతు వేస్తూ కనుబొమ్మలను ఎగరవేస్తూ ఉంటాడట పరమాత్మ. అటు ఇటు తిరుగుతూ ఉంటాయట కనుబొమ్మలు ఆనందంతో. అమ్మవారిని చూస్తూ ఈ స్వామివారు చేస్తున్నటువంటి స్తోత్రాన్ని వింటూ అమ్మవారి వంక చూస్తూ ఆనందిస్తూ ఉంటాడట రంగనాథుడు. అలా పొగుడుతున్నసేపు కూడా రంగనాథుడు ఉబ్బి తబ్బిపోతూ ఉంటాడు. అలా ఉబ్బినప్పుడల్లా ఒక ధరింపజేసినటువంటి కవచం పగిలిపోతూ ఉంటుంది. అలా 100 కవచాలను సిద్ధం చేసి పెట్టుకోవయ్యా. అలా 100 కవచాలు పగిలిపోయినా కూడా నీ యొక్క ప్రియ పత్ని అయినటువంటి ఆ శ్రీదేవి అమ్మవారిని స్తుతించినప్పుడు కలిగేటువంటి సంతోషం ఏదైతే ఉందో అంత గొప్పగా ఉంటుందయ్యా. కనుక ఇక్కడ కూడా వేదాంత దేశిక స్వామివారు గరుడధ్వజతోషాయ గీతో గరుడ దండకః అంటూ గరుడధ్వజుని సంతోష పెట్టడం కోసం అని చెప్పేసి గరుడ దండకాన్ని పాడారట. అలాగే వాక్శక్తి కోసం అని చెప్పేసి సాధారణంగా మనం అందరం కూడా సరస్వతి అమ్మవారిని, వాణి దేవిని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన దేశిక స్వామి వారికి ఇతరమైనటువంటి పరదేవతలను ఆశ్రయించవలసినటువంటి అవసరం లేదు. వాక్శక్తి కోసమని సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేయవలసినటువంటి అవసరం లేదు. అసలు ప్రార్థించాలి అన్నటువంటి ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే ఆ గోదాదేవియే సకలార్థ సాయిని, అన్నీ కూడా ప్రసాదించేటువంటిది గోదమ్మ తల్లి. కాబట్టి
మే సమర్పయ మతించ సరస్వతించ అని దేశికులు సమస్తమైనటువంటి విద్యా బుద్ధులు అన్నీ కూడా ప్రసాదించమని చెప్పేసి వరదరాజ పంచవింశతిలో ప్రార్థన చేశారు సరస్వతి అమ్మవారు. మే సమర్పయ మతించ సరస్వతించ, నేను నీకు సరస్వతి అమ్మవారి అనుగ్రహంతోటి ప్రార్థనతోటి నేను మీకు సమర్పిస్తున్నాను వరదరాజ పంచవింశతిలో. కానీ ఇక్కడ గోదమ్మ తల్లిని స్తుతించే సమయం లోపల, గోదాస్తుతి రసించేటువంటి సమయం లోపల అలా సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం అవసరం లేదు, నాకు నీ అనుగ్రహం ఉంటే చాలు. సరసమైనటువంటి, సరళమైనటువంటి, మధురమైనటువంటి, స్పష్టమైనటువంటి ధ్వని ప్రధానము కలిగినటువంటి 5 లక్షణాలు ఒక కావ్యానికి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ గోదాస్తుతిలో ఉండేలాగా చేర్చి నీ యొక్క ప్రార్థనను చేస్తూ ఆనందాన్ని శ్రవణానందకరంగా ఉండేలాగా ఉండాలి. దాన్ని ప్రార్థన చేస్తూ మేమందరం కూడా ప్రతినిత్యము తన్మయత్వంతో ఆనందించాలి. ఈ ప్రార్థనతోటి రంగనాథుడు కూడా ఆనందించాలి. నిన్ను ఆశ్రయించినటువంటి సమస్త భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆచార్యులు, భగవతోత్తములు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను స్తుతించడం చేత ఆనందించబడాలి. అంత గొప్ప, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. అంత గొప్పనైనటువంటి వాక్కును నాకు ప్రసాదించి గోదాస్థితికి ఉపక్రమిస్తున్న నన్ను అనుగ్రహించవలసింది. నీ యొక్క గుణ వైభవాన్ని కీర్తించడం కోసమని నన్ను అనుగ్రహించవలసింది అని ఈనాటి శ్లోకం లోపల మన నిగమాంత దేశిక స్వామి వారు గోదమ్మ తల్లిని వాక్కును ప్రసాదించమని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తద్వారా ఆ వాక్కుకు ఉండేటువంటి లక్షణాలన్నింటినీ కూడా తెలియచేస్తూ అలాంటి గొప్పనైనటువంటి వాగ్ మాధుర్యాన్ని, వాక్ శక్తిని, వాక్ ప్రవాహాన్ని నాకు ప్రసాదించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈనాటి శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గోదాదేవి అయి నమః.